హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓమన్ అరేబియా ద్వీపకల్పంలో కనిపించే ఒక ప్రత్యేకమైన అందమైన దేశం ఇది. దాని సహజ సౌందర్యం, గొప్ప సంస్కృతి, ప్రత్యేకమైన చరిత్రకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో చట్టాలు, రకరకాల నిబంధనలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వింటే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి వీటిని రూపొందించారు. ఇక ఓమన్ ప్రపంచవ్యాప్తంగా శాంతికి ప్రసిద్ధి చెందిన దేశం. ఈ అద్భుతమైన దేశం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓమన్ ఒక ముస్లిం దేశం. ఇక్కడ ఇస్లామిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక్కడ మద్యం సేవించడం, అమ్మడం నిషిద్ధం. ఎంపిక చేసిన హోటళ్లు, ప్రత్యేకంగా లైసెన్సులు పొందిన రెస్టారెంట్లో మాత్రమే ముస్లిమేతర పర్యాటకులు మద్యం పొందే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు జీవితం లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ దేశం తన పౌరులకు ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. ఓమన్ పౌరుడు 18 ఏళ్లు దాటితే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. దానికి భూమిని ఉచితంగా ఇస్తారు. ఇది కాకుండా ఒక వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం $1000 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ, అంటే $85 కంటే తక్కువగా ఉంటే అతనికి ఉచితంగా ఇల్లు కూడా ఇస్తారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ఈ విధానాన్ని రూపొందించారు. ఓమన్ ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ, అంటే మన భాషలో చెప్పాలంటే జీరో క్రైమ్ రేట్ అన్నమాట. దొంగతనం, హింస, ఏ ఇతర నేరమైనా ఓమన్లో కనిపించడం చాలా అరుదు. దీనికి కారణం దేశంలో సుస్థిర ప్రభుత్వం, కఠినమైన చట్టాలు, ఓమన్ ప్రజలు వారి ఆతిథ్యం, ప్రశాంతమైన స్వభావానికి పెట్టింది పేరు. ఇది పర్యాటకులు, స్థానికులకు సురక్షితమైన ప్రాంతంగా చెప్పవచ్చు. ఓమన్ ప్రజలు చరిత్రాత్మకంగా నౌకా నిర్మాణంలో నిష్ణాతులు. మధ్యయుగాలలో ఓమన్ ప్రజలు హిందూ మహాసముద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వాణిజ్యం చేయడం కోసం అతి పెద్దవైన బలమైన నౌకలను నిర్మించేవారు. నేటికి ఓమన్ యొక్క ఈ సాంప్రదాయం సజీవంగా ఉంది మరియు ఇక్కడి సాంప్రదాయ నౌకలను దో అని పిలుస్తారు. ఓమన్ సెంట్రల్ ఎడారి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఉల్కపిండాలకు ఒక ముఖ్యమైన వనరు ఈ ఎడారి. ఎందుకంటే ఎడారి యొక్క పొడి బహిరంగ వాతావరణం ఉల్కలను సంరక్షిస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఉల్కలను వెతకడానికి ఇక్కడికి వస్తారు. అంతరిక్ష పరిశోధనలో ఇక్కడ దొరికే ఉల్కలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇది ఎడారి దేశం, కానీ ఇక్కడ నీటి కొరత లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ చమురు, గ్యాస్ పై ఆధారపడి ఉంది. ఓమన్లో లభించే అన్ని తాగునీటిని స్వచ్ఛమైనది. దీనిని ఎటువంటి వడపోత లేకుండా ఉపయోగించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర జలాలను డీసాలినేషన్ ప్లాన్ ద్వారా త్రాగునీటిగా చేసి ప్రజల కోసం వినియోగిస్తూ ఉంటారు. దీనికోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల దేశంలో నీటి సరఫరా ఎల్లప్పుడూ సక్రమంగా ఉంటుంది. ఓమన్లో ముస్లిం జనాభా 85 నుండి 85% ఉంది. జనాభాలో హిందువులు 5% నుంచి 6%, క్రైస్తవులు 4 నుంచి 5% బౌద్ధులు ఉన్నారు. 1 నుంచి 2% ఇతర మతాల వారు 1 నుంచి 2% ఉన్నారు. ఈ దేశ స్థానిక ప్రజలతో పాటు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుండి చాలా మంది ప్రజలు పనిచేయడానికి వస్తారు. ఇది ఓమన్ సంస్కృతిని మరింత సుసంపన్నం చేస్తుంది. ఈ దేశ సుల్తాన్ కబజ్ బిన్ షాయిద్ 1970 నుండి 2020 వరకు దేశాన్ని ఆధునీకరించాడు. 1970లో ఆయన అధికారం చేపట్టే నాటికి ఓమన్లో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్డు వంటి కనీస సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. 40 ఏళ్లుగా ఆయన ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారు. దాంతో ఓమన్ను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలబడింది. ఆయన విధానాలు విద్య, ఆరోగ్యం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాయి. ఓమన్ అధికారిక భాష అరబిక్, కానీ ఆంగ్లం ఇక్కడ విస్తృతంగా మాట్లాడతారు. అంతేకాదు అర్థం చేసుకుంటారు కూడా. పాఠశాలల్లో చిన్నదనం నుంచే ఇంగ్లీష్ నేర్పిస్తారు. వ్యాపారంలోనూ పర్యాటక పరిశ్రమల్లో ఈ భాషను ప్రముఖంగా ఉపయోగిస్తారు. రోడ్లపై ఉన్న సైన్ బోర్డులు అరబిక్, ఇంగ్లీష్ రెండిట్లోనూ రాయడం వల్ల విదేశీ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మస్కట్ అనేది ఓమన్ రాజధాని. చెప్పాలంటే అతిపెద్ద నగరం. ఇది పురాతన కాలంతో ముడిపడి ఉన్న చారిత్రక ఓడరేవు. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో ఉన్న ప్రధాన వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తూర్పు దిక్కున కలుపుతూ ఉంటుంది. పురాతన కాలంలో మస్కట్ స్థానిక తెగల ఆధీనంలో ఉండేది.
తర్వాత పార్షియన్, పోర్చుగీస్, ఓటోమన్ సామ్రాజ్యాలు పాలించాయి. మస్కట్ అనే పేరు అరబిక్ పదం మస్కట్ నుండి వచ్చింది. దీని అర్థం సహజ నౌకాశ్రయాన్ని సూచించే రహస్య ప్రదేశం. పురాతన వాణిజ్యం, వలసలో ఆధునిక పాలన ఫలితంగా మస్కట్ అభివృద్ధి చెందింది. ఈ నగరం యొక్క సంస్కృతిని, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతున్నాయి. ఒహీబా సాన్ 12,1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎడారి. ఇది మస్కట్ కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. ఇది ఓమన్ 100 మీటర్ల ఎత్తు వరకు ఉన్న బంగారు ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఎడారి బెడోయిన్ సంస్కృతి, సాహసాలకు కేంద్రంగా ఉంది. దీని చరిత్ర శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న బెడోయిన్ సమాజంతో ముడిపడి ఉంది. టూరిస్టులు ఇక్కడ ఎక్కువగా ఒంటె సఫారీ లేదా ఎడారి సఫారీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. బెడోయిన్ క్యాంపు వద్ద టూరిస్టులకు విశాల ఆకాశం క్రింద నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద సాంప్రదాయ ఓమన్ ఆహారం అయిన కాఫీ, ఖర్జూరాలు తినడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ క్యాంపులు జరుగుతాయి. ఒహీబా సాన్స్ ఓమన్ పర్యాటకుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సాహసాలు ప్రకృతిని, సంస్కృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. సూర్యాస్త సమయం దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం కూడా ఫోటో లవర్స్ కి, ఫోటోగ్రఫీకి అనువైన ప్రదేశం. ఒహీబా బాన్స్ ఓమన్ యొక్క సహజ సౌందర్యం. నిజ్వ కోట. ఈ కోట ఓమన్లోని నిజ్వ నగరంలో ఉంది. దీనిని 17వ శతాబ్దంలో నిర్మించారు. నిజ్వా ఓమన్ రాజధానిగా ఉన్నప్పుడు ఓమన్లో 1660 నుంచి 1670 వరకు మధ్యకాలంలో ఇమాం సుల్తాన్ బిన్ సైఫ్ అల్వార్బీ నిర్మించారు. పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చినప్పుడు రక్షణ కోసం, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఈ కోట నిర్మించారు. ఈ కోట అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 30 మీటర్ల ఎత్తు, 36 మీటర్ల వెడల్పుతో విశాలంగా, దర్జాగా కనిపిస్తుంది. ఈ కోట శత్రువులపై నిఘా ఉంచి పొరంగులతో దాడి చేసేందుకు వ్యూహాత్మకంగా నిర్మించిన సర్క్యులర్ టవర్ యొక్క కోట దట్టమైన గోడలు, రహస్య మార్గాలు, బావులు, జైళ్లు అప్పట్లోనే సైనిక శక్తిని ఇప్పటికీ టూరిస్టులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. కోటలో కొన్ని అద్భుతమైన శిల్పాలు, చెక్క తలుపులు చూడడానికి చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.